జయీ భవ విజయీ భవ దిగ్విజయీ భవ ధర్మ విచక్షణ సమవర్తి కాలలోక కంకాళ భీకర చక్రవర్తి ప్రళయకాల పర్జన్యమూర్తి వేంచేస్తున్నారహో దండపాశధరుండ గండరగండ యముండ చిత్రగుప్త ప్రభు ఈ రోజు ప్రవేశపెడుతున్న దుష్టపాత్రలు ఎవరు? నాన్న ఆవులు గేదెలే అడ్డంగా వస్తాయి, దున్నపోత ఒక్కటే దూకుడుగా వస్తాయి. ఈ దుష్టపాత్రలు తమ క్రూర చర్యలతో కర్కోటక కార్యాలతో చిరుతెరపై చెలరేగిపోతున్నారు ప్రభు. దర్శనీయందు వీక్షించండి. ఈ రోజు వస్తున్న మొదటి పాత్ర చిత్రగుప్త రాణి యమునాదేవి ప్రభు. రోజు రోజుకి ఎదిగిపోయే ఈ పిండం రేపు వాడికి పిండం పెట్టడానికి పనికొస్తుందని బరువైన భరిస్తున్నాను. రాణి యమునాదేవిని ప్రవేశపెట్టండి. గంగని పట్టుకోకుండా ప్రవీణ్ గడు పంపారా మిమ్మల్ని? ఇంతకీ నువ్వెవరు? కట్టుకున్న మొగుడినే చంపాలని చూస్తున్నదాన్ని. మొగుళ్ళని చంపాలని చూడటం, కాపరాల్ని కోల్చాలని చూడటం, భార్యాభర్తలను విడదీయటం, నీవు చేసిన అకృత్యములు ఒకటా రెండా? ఎన్నైనా చేసితివి. అందుకే ఇక్కడ నీ నేరములను విచారించుటకు పిలిపించితి. మీటు రమ్ము. తెలిసే తీసుకొచ్చారా? ఏ ప్రాణాల మీద ఆశ లేదా? ఇది నరకలోకము. ప్రాణము పోయిన తర్వాతే ఇచ్చటకు వచ్చేదరు. పట్టులారా, ఆమెను విచారణ స్థానం పంపించండి. ఈ రోజు వస్తున్న రెండవ దుష్టపాత్ర ఎవరు చిత్రగుప్త? కావేరి ప్రభు. ఒసే అర్చన, నా దగ్గర నీ కుక్క బుద్ధి ప్రదర్శించావనుకో, కుక్కను కొట్టినట్టు కొట్టి కడుపు మార్చి ఎండలో నిలబెడతాను. తప్పించుడి, శిక్షించదా? కావేరిని ప్రవేశపెట్టండి భొట్లారా. నేను కావేరి. ఏ వేరి? కావేరి. కావేరి అయినచో ఏమి? అయినా ఏమా? నన్నెవరు ఏం చేయరు. నేనంటే ఫైర్. ఏమీ అక్కడ భూలోకమున చేయలేరు కాబట్టే ఇక్కడ శిక్షలు విధించుటకు పిలిపించితిమి. ఏంటి? నాకు శిక్షలు విధిస్తారా? అంత వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అంతలా భూలోకంలో చెలరేగిపోతున్నావు కాబట్టే నిన్ను ఇక్కడికి రప్పించడం అయింది. ఆయన ఎవరో తెలుసా? యమధర్మరాజు గారు. ఈయన యమధర్మరాజా? ఈయనేం చేస్తారు? బొమ్ము, నీ విచారణ స్థానం బొమ్మును. వారికి క్రోధము వచ్చుతున్నది. వెంబట్లేరా, పంపించండి. చిత్రగుప్త, ఈ రోజు వస్తున్న మూడవ దుష్ట పాత్ర ఎవరు? సౌందర్య ప్రభు. అర్చన మిస్ అయిందనుకో, మిమ్మల్ని అందరినీ చంపేస్తాను. సౌందర్యాన్ని ప్రవేశపెట్టండి. ఏంటిది? పెళ్లి మంటపానికి వెళ్ళాలి. నేను ఎక్కడికి వచ్చాను? ఎవరు వెళ్ళు? ఇది నరకలోకము. నేను చిత్రగుప్తుడను. ఏ బ్లడీ షట్ యువర్ మౌత్. ఎక్కడ దొంగతనం చేశారు ఇవన్నీ? అది ఏమి భాష మాట్లాడుతుంటివి? అక్కడ యమధర్మరాజు గారు. ఇది నరకలోకము. ఈ లొకేషన్ ఏంటి? ఈ సెట్ ఏంటి? ఈ గెటప్లు ఏంటి? వారి క్రోధం వచ్చింది, అర్థమైనదా? ఈ అగ్నిని చూసితివా? నరకలోకాగ్ని. బట్లరా, తీసుకుని పండి. విచారణ స్థలమును పొమ్ము. పొమ్ము. చిత్రగుప్త, ఈ రోజు వస్తున్న నాలుగో పాత్ర ఎవరు? బావ కెట్టి పరిస్థితుల్లోనూ ఇది దొరకకూడదు, దొరికినా బ్రతకూడదు. నేహాన్ని ప్రవేశపెట్టండి భొట్లారా. ఎవరా బావా? ఏమా కథ? నా బావ కోసం ఏమైనా చేస్తాను. చంపడానికి సిద్ధమే, నేను తెలుసా?
ఈ చంపటాలు నరకటాలు కూల్చటాలు ఇవన్నీ మాకు తెలియను. హలో, పోలీసులే మటాష్ చేసిందని ఆఫ్టర్ మీరంతా నాకు ఒక గద పట్టుకోవచ్చా స్వామి? నరకలోక అగ్ని చూసావా? వారి క్రోధాగ్ని విచారణ స్థలములకు తీసుకొని పండి. చిత్రగుప్త, వీరు చేసిన మొదటి నేరమేమి? పగబట్టుట, పడగొట్టుట. రాణి యమునాదేవి ఆదిత్యవర్మ గంగల అనుబంధం చూసి నిప్పులు చిరిగింది ప్రభు. పగబట్టి వారిద్దరిని వేరు చేసింది. పేరుకే రాణి, పనులన్నీ చేయరానివి. కావేరి రాజాని ప్రేమించి పెళ్ళాడింది. ఆ పెళ్లికి అభ్యంతరం చెప్పిన అత్తింటి వారి మీద పగబట్టింది ప్రభు. సౌందర్య తను ప్రేమించిన కృష్ణ అర్చనని ప్రేమించి పెళ్ళాడటంతో వాళ్ళ బంధాన్ని విడగొట్టింది, సంసారాన్ని పడగొట్టింది. నేహ తను పెళ్ళాడాలనుకున్న బావకి చందన్ అంటే ఇష్టం. దాంతో చందన్ మీద పగబట్టి మిగతా కథనంతా కసితో నడిపించింది ప్రభు. చిత్రగుప్త, వీరు చేసిన మొదటి నేరానికి శిక్ష హస్తవిహితం, కదలీఫల సేవనం. ఈ పళ్ళెరములో ఉన్న అరటి పండును చేత్తో తీసుకుని నోట్లో పెట్టుకుని ఎక్కువ సార్లు కింద పడకుండా పండును పూర్తిగా తినవలను. ఆ విధంగా 2 నిమిషముల వ్యవధిలో ఎవరు ఎన్ని ఎక్కువ పళ్లను తిన్నారనేది లెక్కించబడను. రాణి యమునాదేవి, నీవు రమ్ము. సమయము సమయము శిక్ష సమయము ప్రారంభమైనది. శభాష్. ఇది బ్రహ్మాండం. శభాష్ శభాష్ శభాష్. మహాబాగు. పూర్తయినది పూర్తయినది. పూర్తయినది పూర్తయినది పూర్తయినది. శభాష్ శభాష్ శభాష్. పూర్తయినది పూర్తయినది పూర్తయినది. కానిము కానిము. చక్కగా తొక్క తీసి పెట్టినారు కదా, తీయగా తిరుగుతున్నది. తిరుము తిరుము తిరుము. ఒకసారి మాత్రమే పడింది. సమయం పూర్తయినది సమయం పూర్తయినది. నీవు స్థానమునకు వెళ్ళి